లీలగాను దివిలో నెగిరి కాల్చును మారుతి దండపురి. లీలగాను దివిలో నెగిరి కాల్చును మారుతి దండపురి. లంకలో ప్రవేశించినటువంటి ఆంజనేయుణ్ణి సీత రామదూతగా గుర్తించిన తదుపరి ఆంజనేయుడు, జంబూమాలిని, తర్వాత అక్షయ కుమారుణ్ణి చంపివేసినాడు. ఇంద్రజిత్తు ఆంజనేయుని బంధించి రావణాసురుడి వద్దకు వంపోయినాడు. రావణాసురుడు రాక్షస సమూహానికి అందరికీ ఆంజనేయుని తోకకు నిప్పంటించమని ఆజ్ఞాపించాడు. అదేవిధంగా రాక్షసులంతా ఆంజనేయుని తోకకు నిప్పంటించారు. సీతామ్మవారు ఆంజనేయుని రక్షించమని అగ్నిదేవుని ప్రార్థించారు. లీలగాను దివిలో నెగిరి కాల్చును మారుతి దండపురి. లీలగాను దివిలో నెగిరి కాల్చును మారుతి దండపురి. గణన గాత్రుతింగనబడు మారుతి విద్యుల్లతయై వెనుపు శక్తుతి పురిని పూల కురిపించు కృదాగతి. పురిని పూల కురిపించు కృదాగతి జంజానిల గర్జల నడరిగిరి. లీలగాను దివిలో నెగిరి కాల్చును మారుతి దండపురి. శిఖరముపై కవ్యగురును కేళి కందుకమై పురణ బాలము జొచ్చి భయగమై. పురణ బాలము జొచ్చి భయగమై అలిగని నటించుతున్నగరి. లీలగాను దివిలో నెగిరి కాల్చును మారుతి దండపురి. ఘనగుహ పంతులు కాలెను కూలెను ప్రాసాదముల భస్మమురాలెను. చితిగల గుహమును చితిగా మాలెను. చితిగల గుహమును చితిగా మాలెను. రాక్షసుల క్రందనలిడిరి. లీలగాను దివిలో నెగిరి కాల్చును